డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కు ఎప్పుడు శత్రువు. సరిహద్దు విషయంలోనూ ఎప్పుడు కొర్రీలు పెడుతూనే ఉంటుంది. భారత్ చైనా నియంత్రణ రేఖ దగ్గర నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యాం భారత్ కు ఎన్నో విధాలుగా నష్టానికి దారి తీస్తుందనే చర్చ జరుగుతోంది. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదం కంటే కూడా ఈ డ్యాం తీవ్ర సమస్యగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలోని నిషింగి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణ పనులను చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ ప్రారంభించారు. దీనికోసం చైనా $167.8 బిలియన్ అంటే 14.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు కూడా. ఈ క్రమంలో నీటి నిల్వ అత్యంత భారీ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ డ్యామ్ తో నదిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం తక్కువేనని, కానీ ఎప్పుడైనా కావాలని ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి మునిగే ప్రమాదం ఉంది. అందుకే ఇది నీటి బాంబుగా భారత్ భావిస్తోంది. అంతేకాదు డ్యాం నిర్మాణ ప్రాంతం భూకంప జోన్ అని నిపుణులు చెబుతున్నారు. టిబెట్ లో హిమాలయాల్లో జన్మించే బ్రహ్మపుత్ర నది తూర్పు దిశగా ప్రవహించి నష్మా భర్వా పర్వత ప్రాంతంలో వెనక్కి తిరిగి పడమర దిశగా ప్రవహిస్తుంది. ఈ మలుపు దగ్గరే భారత్ లోకి ప్రవేశించి అరుణాచల్, అస్సాం మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్ కి వెళ్తుంది. నది మలుపు తిరిగే ప్రాంతంలోనే చైనా భారీ డ్యాం నిర్మిస్తోంది. దీనికి సమీపంలోనే 1950లో రిక్టర్ స్కేల్ 8.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అదే కాదు, హిమాలయాల ప్రాంతమంతా భూకంప జోన్ 4లో ఉంది. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం, దాంతో వచ్చే నష్టాలను ఎదుర్కొనగలిగేలా భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్ సిద్ధమైంది. చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించి సియాంగ్ జిల్లాలో భారీ డ్యాం తో పాటు 11,000 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టింది. చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన భారీ వరదలు రాకుండా ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. అయితే అక్కడి గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో వ్యతిరేకత వస్తోంది. చైనా కడుతున్న డ్యాంతో భూకంపంతో పాటు వాతావరణ పరిస్థితిపై ప్రభావం పడుతుంది. అంతేకాదు దీనికోసం పర్వతాలను నాశనం చేస్తున్నారని, పర్యావరణంగా తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.